యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల. రైల్వే, టెలికాం, డిఫెన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ. న్యూఢిల్లీ. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రైల్వే, టెలికాం, డిఫెన్స్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి ప్రతిష్టాత్మక శాఖల్లో ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ నియామకాలు ప్రధానంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినవి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ లేదా సమానమైన ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి. వయసు పరిమితి ప్రకారం అభ్యర్థులు 2026 జనవరి 1 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నియమాల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్ పరీక్ష, మూడవ దశ ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్. ఇవి పూర్తయ్యాక అభ్యర్థులు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎదుర్కోవాలి. ప్రిలిమినరీ పరీక్ష 2 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 200 మార్కులకు. ఇది సాధారణ అధ్యయనాలు మరియు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, వ్యవధి 2 గంటలు. పేపర్ 2 300 మార్కులకు. ఇది సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులపై ప్రశ్నలు, వ్యవధి 3 గంటలు. ఈ పరీక్ష మొత్తం 500 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మెయిన్స్ పరీక్ష పూర్తిగా వ్రాత పరీక్ష అంటే డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 300 మార్కులకు ఉంటుంది. వీటిలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థుల ఆలోచనా తీరు, నాయకత్వ నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాలను అంచనా వేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష తేదీ 2026 ఫిబ్రవరి 8. మెయిన్స్ పరీక్ష తేదీ 2026 జూన్ 21. అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వేలాది ఇంజనీర్లకు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ రంగంలో ఉపయోగించుకునే అద్భుత అవకాశంగా ఇది పరిగణించబడుతోంది.